Hello everyone, welcome to my channel English for English. This is Swati teacher. Today I am going to discuss the frequently made mistake. అది ఎంత ఫ్రీక్వెంట్ అంటే ఆ మిస్టేక్ మ్యాక్సిమం అందరూ చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరు కూడా అయ్యో నేను ఇలాగే అంటాను కదా అని కూడా అనుకోవచ్చు, అందులో ఆశ్చర్యం లేదు. సో అదేంటంటే బైడ్. అది ఎంత పెద్ద తప్పు అంటే అసలు ఆ వర్డ్ ఇంగ్లీష్లో లేదండి. సో బైడ్ అని మీరు ఎప్పుడు అంటున్నారు? ఏదైనా కొన్నాము అని చెప్పడానికి పాస్ట్ టెన్స్లో ఈడీ కలిపేసి చెప్పేస్తున్నారు. రెగ్యులర్ వర్బ్ లాగా బై అనేది ఇర్రెగ్యులర్ వర్బ్, అంటే దాని ఫామ్ పాస్ట్ టెన్స్లో మారిపోతుంది. ఎట్లా అంటే V1 వచ్చేసి బై, V2 బాట్, BOUGHT బాట్, V3 కూడా బాట్ అండ్ V4 బయింగ్. ఇవే ఉన్నాయండి, బైడ్ అని ఎక్కడా లేదు. సో సెంటెన్స్ యూసేజ్ విషయానికి వస్తే హౌ యూ హ్యావ్ టు యూస్ దట్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ ఈస్ ఐ బాట్ దిస్ పెన్సిల్ ఫ్రమ్ షాప్, ఐ బాట్ దిస్ డ్రెస్ ఫ్రమ్ ద షాపింగ్ మాల్. అట్లా అనమాట. బాట్ అని వాడాలి పాస్ట్ టెన్స్లో చెప్పినప్పుడు. సో ఇక నుంచి అయినా సరే మీరు బైడ్ అని వాడడం మానేసి బాట్ అని వాడండి. మేక్ యూర్ లాంగ్వేజ్ బ్యూటిఫుల్. రైట్? హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.